మొదట పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాతే పరిషత్ ఎన్నికలు, సర్పంచ్ వార్డు రిజర్వేషన్లు మారిపోతాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్ళీ ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే జిల్లా పంచాయతీ అధికారులతో ఎన్నికల సంఘం గూగుల్ మీట్ నిర్వహించింది. ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమంటున్న సంబంధిత అధికారులు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 473 గ్రామ పంచాయతీలున్నాయని తెలిపారు. ఇక స్థానిక ఎన్నికలపై స్పష్టత ఇచ్చేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై క్లారిటీ ఇచ్చింది. ఈ నెల చివరి వరకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ 2వ వారంలో ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా రాజకీయ సమీకరణాలపై మరిన్ని విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలో 473 గ్రామ పంచాయతీలు, 3870 వార్డు స్థానాలు, 166 ఎంపీటీసీ స్థానాలు, 20 జెడ్పీటీసీ, 20 ఎంపీపీ స్థానాలను రిజర్వేషన్లను ఇప్పటికే ఫైనల్ చేశారు. గత కొద్ది రోజులుగా నేతలు ప్రజల మధ్యనే ఉంటూ ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్య అధికంగానే కనిపిస్తున్నా బీఆర్ఎస్, బీజేపీల నుంచి ఎక్కువ మంది నేతలు పోటీకి సిద్ధంగా అవుతున్నారు. ప్రభుత్వ ప్రకటనతో గ్రామాల్లో మళ్లీ స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఇదే ఊపులో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పోటీ చేసేవారంతా ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలంతా సానుభూతి కలిసి వస్తుందన్న ధీమాతో కనిపిస్తున్నారు. గతంలో మొదట పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించింది. జిల్లాలో 473 గ్రామ పంచాయతీలతో పాటు 3870 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అయితే ఈసారి 3 పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో పోటీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా సర్పంచ్ స్థానాలకు అధిక పోటీ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్లో ఎన్నికలను పూర్తి చేసి జనవరి 1 నుంచి పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను రాబట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే పాత రిజర్వేషన్లు ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటికే ప్రకటించిన బీసీ స్థానాల రిజర్వేషన్లు మారే అవకాశం ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు కూడా అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ప్రభుత్వం డైలమాలో పడింది. ఎట్టకేలకు పాత రిజర్వేషన్ల ప్రకారమే మొదట సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి ఆ తర్వాతనే పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పార్టీ పరంగా 42 నుంచి 60% వరకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే యోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల స్థానంలో జనరల్ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవంటున్నారు. రిజర్వేషన్లపై మళ్లీ విధి విధానాలు ఖరారైతే గాని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ప్రకటనతో గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి కనిపిస్తుంది. పార్టీల వారీగా అభ్యర్థులను బరిలో దింపేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు కలిసి వచ్చిన వారంతా పోటీకి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో విందు రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలు జరగడం ఖాయమని తెల్లడంతో ఆశావహులు, నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో సామాజిక వర్గాల వారీగా బరిలో నిలిచేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.